ఫార్మాసిటీకి భూములు ఇయ్యం, ప్రాణాలు పోయిన పోరాటాన్ని ఆపం. యాచారం ఫార్మా భూ బాధితుల స్పష్టీకరణ. ఆంక్షలను దాటుకొని కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్న బాధితులు కలెక్టరేట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట ధర్నా. జన్మలో కాంగ్రెస్కు ఓటేయమంటూ ఆగ్రహం అంటూ చెప్పిన పరిస్థితి. నన్ను గన్న నా తండ్రి ఆనాడే చెప్పిండు, బిడ్డ కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, రావాలని మొక్కినావు కదా, కాంగ్రెస్ వస్తే బషీర్బాగ్ కాల్పులల్లో ఆ రోజు నీ తండ్రి చచ్చిపోయేటోడు యాదున్నదా బిడ్డ అని చెప్పిండు. కానీ ఈ రోజులలో భూములు గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకేం చేయదు, నిరుద్యోగులకేం చేయదు, ఏ వర్గానికి ఏం చేయదు. ఒకప్పటి ఇందిరమ్మ కాంగ్రెస్ కాదు కదా, ఈ కాంగ్రెస్ వేరే కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్, మాయ కాంగ్రెస్ అయిపోయింది. ఇక భూములు గుంజుకున్నాడు చూడు. ఫార్మాసిటీ భూములు ఇయ్యం, ప్రాణాలు పోయినా పోరాటాన్ని ఆపం. అరే వాళ్ళ భూములు వీళ్ళెవరు గుంజుకున్నా? అంతమైతే ప్రభుత్వ భూములు తీసుకొని మస్తున్నాయి తెలంగాణలో. ప్రభుత్వ భూములు దొరుకుతలేవా? సర్వేలు లేవా? సర్వే అధికారులు లేరా? సర్వేయర్స్ లేదా? అదేదో సర్వేయర్స్ను ఏదేంది వీఆర్ఏలను తీసుకొచ్చి సర్వేయర్స్ని చేస్తారట. మరి ఏ అర్హతలని అని ఎట్లా సర్వేయర్ చేస్తారో ఏం కథో మనకి, ఆయనకు జాగ్రఫీ ఏం తెలుసో ఏం కథనో నాకు తెలియదు. కానీ ఈ కథ ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. అయితే కొంతమందికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా మన వ్యూవర్సు చాలామంది కామెంట్లు పెట్టిళ్ళు. ఒకసారి వాళ్ళ కామెంట్లు కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఢిల్లీ కాంగ్రెస్ బీజేపీని గెలిపించింది, తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ గెలిపించింది. దొందే శేనుపాండే, జగన్ రెడ్డి మంచిగా చెప్పిను. జై కేసీఆర్ అన్న, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేకుండా చేయాలని భారీ కుట్ర జరుగుతుంది. అందులో భాగంగా ఈ వల్ల ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రాంతీయ పార్టీల వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మంచిగా చెప్పిండు. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వాస్తవం వీళ్ళు చెప్పేది. ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీ అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఊరేంది, నా మండలం ఏంది, నా నియోజకవర్గం ఏంది, నా జిల్లా ఏంది, నా తెలంగాణ ఏంది, నేను ఏం చేయగలుగుతా అనేది నాకు తెలుస్తుంది. ఈ ప్రాంతం బిడ్డగా నాకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఈ ప్రాంతం వాడిగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉండే వ్యక్తిగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం గురించి తెలుస్తుంది. ఎక్కడనో ఢిల్లీలో ఆదేశాలు రావాలి, గీ మంత్రి కావాలి, గీనిగా ఎవరు దేనికి వాళ్ళ యొక్క పద్ధతిని. కాంగ్రెస్లో వేటేజ్ లేని మంత్రులు, వేటేజ్ మంచి మంత్రులు ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరే. నేను చెప్తున్నాగా మాజీ మంత్రులుగా పనిచేస్తాను. వాళ్ళకు సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నా కదా, నేను అందుకే చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చూడరు. మీరు కాదని ఏదో చూసినా బొగ్గే. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంతా ఫేక్ వ్యూవర్షిప్ అది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేసుకోరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఖచ్చితంగా చెప్తాను కదా. పూర్తి స్థాయిలో కూడా ఫార్మాసిటీ భూముల విషయంలోనైతే మొత్తం దోసుకునే పరిస్థితి జరుగుతుంది. ఇక దీంతో పాటుగా